దేవునికి మహిమ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేయండి. అమ్మకు ఈరోజు చాలా నీరసంగా ఉన్నారు. మాట్లాడిద్దామన్నా చాలా స్లోగా మాట్లాడుతుంది. చాలా నీరసంగా ఉన్నారు. అమ్మ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా బంగారు తల్లి కోసం ప్రార్థన చేయండి. నేనైతే దేవుడు చెప్పిన మాట ప్రకారం అందరి కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు, ఒక హిందూ కుటుంబాలు కానీ, ముస్లిమ్స్ కుటుంబాలు కానీ, క్రైస్తవుల కుటుంబాలు కానీ ప్రతి ఒక్కరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ, మా కుటుంబ సభ్యులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మా అమ్మ ఆరోగ్యం కొరకు, నేను చేస్తున్న దేవుడి సేవ కొరకు ప్రార్థనలో పెట్టండి. గత 4 నెలలు అయింది. మరి దగ్గర నేను సేవకి ఎక్కడికి బయటకు పోవట్లేదు. ఎందుకంటే అమ్మ వల్ల నేను ఎక్కడికి వెళ్ళిపోలేకపోతున్నాను. అంచేత మధ్యలో మాత్రమే సిటీ లిమిట్లో మాత్రమే వెళ్తున్నాను. లాంగ్ విషయంలో నేను వెళ్ళలేకపోతున్నాను. ఏలూరు దగ్గర మీటింగ్స్ అవకాశం వచ్చినా వెళ్ళలేకపోయాను. చెన్నై కానీ, ఇంకా చాలా చోట్ల, వరంగల్ దగ్గర, ఇంకా చాలా చోట్ల కూడా వేరే పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి, బ్రదర్ మీరు వెళ్ళాలి సాక్ష్యాల కన్నా, ప్రస్తుతాన్ని నా పరిస్థితిలో ఉంది, మన అమ్మను విడిచి వెళ్ళలేకపోతున్నానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా యేసయ్యని అయితే విడిచిపెట్టను. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు యేసయ్యని విడిచిపెట్టను. ఎందుకంటే 2011లో నేను దేవుని తెలుసుకొని 2012లో బ్యాప్టిజం తీసుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడి సేవ గొప్పగా చేసుకొని ముందుకు వెళ్తున్నాను. దేవుడు చెప్పిన చోట్లకు వెళ్తున్నాను. గత 4 నెలలు బట్టి దేవుడి సేవ కొంచెం ఆగింది. అయితే సువార్త ఏదో రూపంలో ఎవరో ఒకరికి చెప్తూ ఉంటాను. నా తల్లిగారికి సేవ చేసుకుంటున్నాను. అంతకన్నా భాగ్యం ఇంకేముంది. మరలా నేను సేవలో ముందుకు వెళ్ళాలి. మళ్ళీ పేదవారి పరిచర్య విషయంలో కూడా ముందుకు పోవాలి. నేను అందరూ ప్రార్థన చేయండి. మా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. అమ్మ ఆరోగ్యం కొరకు, మేము చేస్తున్న సేవ కొరకు ప్రార్థన చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుబలంగా దీవించునుగాక. దేవుడైతే విడిచిపెట్టడు, ఆయన ఎడబాయడు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరిని తన రెక్కల చాటు పెట్టి కాపాడి కుడి పక్కన ఉంటాడని. కీర్తనలు 121:5 ప్రకారం కుడి పక్కన ఉంటాడు. కుడి పక్కన ఉంటాడు కనుక దేవుడు విడిచిపెట్టడు. అమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, అమ్మ కొంచెం తాగమ్మా, కొంచెం తాగు. ఏమా దగ్గొచ్చిందా? తాగి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అమ్మకి టిఫిన్ పెట్టేస్తాను. అందరూ ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంకా ట్యాబ్లెట్లు వేసి మరలా పౌడర్ అన్ని ఇచ్చి పడుకోబెట్టాలి. అందరూ ప్రార్థన చేయండి అమ్మ ఆరోగ్యం కొరకు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు బహుబలంగా దీవించునుగాక.